దురదృష్టకరం ఏంటంటే ఈరోజు మాచిల నియోజకవర్గ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు సౌకర్యార్థం ఈ ప్రాంత అభివృద్ధి కోసం 100 పడకల హాస్పిటల్ మరియు కొన్ని రెవెన్యూ కానీ కొన్ని ప్రభుత్వ సంస్థలను కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసము కొంత భూమిని సమీకరించడం కోసమని వీళ్ళు తిరగడం మొదలు పెడితే కనీసం 1 సెంటు భూమి కూడా ఇక్కడ కనుగొనలేని పరిస్థితి చాలా దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే 100 ఎకరాల భూములను ఇక్కడ ఉన్నటువంటి కేసీపీ యాజమాన్యానికి అప్పలంగా కట్టబెట్టి అలాగనే మిగతా అసైన్డ్ భూములను మరియు రెవెన్యూ భూములను దేవాదాయ శాఖ భూములను ఈ 2 రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క గుప్పెట్లో పెట్టుకొని ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఉన్న రికార్డులు తారుమారు చేసి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం వాళ్ళకి సహకరించిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ మాచర్ల ప్రాంతంలో అసలు భూమే లేదా? ఈ మాచర్ల ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమీ లేవా ఇక్కడ అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ప్రశ్నిస్తూ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ 2 రాజకీయ పార్టీలు ఆడుతున్న ఆటలో ఇక్కడ కోల్పోతున్నటువంటి బహుజన కులాల యొక్క బ్రతుకులు అసలు దగ్ధమవుతున్నటువంటి బహుజన బిడ్డల యొక్క జీవితాలను మనము ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే ఒకసారి గమనించండి మిత్రులారా, ఏం జరుగుతుంది ఈ మాచర్ల ప్రాంతంలో ఏం జరుగుతుందని ఒకసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో తిరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు